హాయ్ బాగున్నారా? ఈ జీవి మీ జీవీరావు, ఇండియా తెలుగు కార్ ట్రావెలర్. ఈరోజు మనము గురుద్వారా నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ అంటే ద్వారకా నగర్ దగ్గర ఉన్న ఆర్టీసీ కాంప్లెక్స్ని ఎక్స్ప్లోర్ చేద్దాము. సిటీ ఎలాగుంటుంది అంటే ఇంతకుముందు ఆల్రెడీ పాత వీడియోస్లో వేరే ప్లేస్లో సిటీ చూపెట్టాము. ఈరోజు గురుద్వారా దగ్గర నుంచి ద్వారకా నగర్ ఆర్టీసీ కాంప్లెక్స్ని మనం చూపెడుతున్నాము. అక్కడ నుండి కట్ చేసి మరలా ఏం చేస్తామంటే కాన్వెంట్ జంక్షన్ నుండి మనకి డాక్యార్డ్ రూటు అంటే పాత రూటు కట్ చేశారండి. ఎందుకంటే మనకి ఈ యొక్క ఫ్లైఓవర్స్ అవి కడుతున్నారు కాబట్టి కొత్త రూట్ ఉన్నది. ఆ రూట్ని మాత్రమే నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఎందుకంటే పాత వాళ్ళు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఈ రూట్ని తెలుసుకోవచ్చు. కాబట్టి డాక్యార్డ్ రూట్ని అంటే రెండు డివైడింగ్ ఉంటాయి, మధ్యలో ఆల్రెడీ పాత వీడియోలో ఉంటాయి. కాబట్టి ఈ రోడ్డు ట్రావెలింగ్ ఏంటంటే గురుద్వారా నుండి ద్వారకా నగర్ ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు సిటీ, మరియు కాన్వెంట్ జంక్షన్ దాటిన తర్వాత ఫ్లైఓవర్ తర్వాత మనకి స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తిరిగితే డాక్యార్డ్ రూట్ ఉంటుంది అన్నమాట. ఆ రూట్ని చూపెట్టిపోతాం. ఇంకెందుకు పదండి. సో గురుద్వారా నుంచి విశాఖపట్నం కాంప్లెక్స్కి వెళ్తున్నామండి ఇప్పుడు. సో సిటీని చూపించాలనుకుంటున్నాను ఈరోజు. మనం సిటీ కూడా అంటే మన అనేక లొకేషన్ చూపెడతారు, కానీ సిటీని చాలామంది చూపెట్టరని అనుకుంటున్నాను నేను. సో మ్యాక్సిమం ఏంటంటే కార్ ట్రావెలింగ్ ద్వారా మనము అన్ని ప్లేస్ని మనం చూడాలి. ఇది నా కాన్సెప్ట్. సో ఒక్కొక్కరు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్స్లో ఉంటారు. కాబట్టి మనం ఈరోజు గురుద్వారా నుంచి కాంప్లెక్స్కి వెళ్ళి రూట్లో మనం ఉన్నాం. సో మ్యాక్సిమం సిటీలో కొన్ని ఏరియాలు మీకు నేను చూపెట్టదలుచుకున్నాను. సో మీకు ఆల్రెడీ ఒక పార్ట్ 4లోనో 5లోనో ఆల్రెడీ సిటీ కొద్దిగా మీరు చూసారు. సో ఇది గురుద్వారా మాట. సో గురుద్వారా నుంచి మనం రైట్ తీసుకుని కాంప్లెక్స్కి వెళ్తున్నాము. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఏరియాని సీతమ్మపేట అంటారు. దీన్ని సీతమ్మపేట ఏరియాలో మనం ఇప్పుడు కార్ డ్రైవింగ్లో మనం ఉన్నాము. సో అంటే మీకు చూడండి సీతమ్మపేట జంక్షన్ అంటారు దీన్ని. కొద్ది ట్రాఫిక్ అది ఎక్కువగా ఉంటుంది ఈ టైంలోను. సో ఇది ఈ విధంగా జస్ట్ ఒక మామూలుగా ట్రాఫిక్ లేకపోతే 3 minutes జర్నీ, ట్రాఫిక్ ఉంటే ట్రాఫిక్ వల్ల ఒక 10 minutes 15 minutes పడుతుంది. సో ఇప్పుడు పర్లేదు. సో చూడండి ఇక్కడ సిటీలో ఏదైతే ప్లేసెస్ ఉన్నాయో అన్నీ కూడా మ్యాక్సిమం నేను ఇప్పుడు మీకు చూపెడతాక ట్రై చేస్తాను. మనం అక్కడ నుంచి రైల్వే స్టేషన్కి లైన్ వెళ్దాము. ఇది కాంప్లెక్స్ నుంచి రైల్వే స్టేషన్ ఏరియాలో వెళ్ళి ఆ విధంగా అక్కడ నుండి ఆల్రెడీ మనం ఈరోజు ఏదైతే యారాడ ఉన్నదో యారాడ బీచ్ని మనం ఎక్స్ప్లోర్ చేస్తామన్నమాట ఈరోజు. సో యారాడ బీచ్ని ఎక్స్ప్లోర్ చేస్తాము ఈరోజు. తోటి యారాడ బీచ్ ఎండ్ అవుతుంది. సో చూడండి ఈ యొక్క మంచి మంచి సిటీ ఏరియాలని ఈ విధంగా చూపెడుతున్నాను. సీతంపేట దాటామండి మనం. సీతంపేట ఏరియాని దాటేసాము. దగ్గరలో ఉన్నాము ఇప్పుడు కాంప్లెక్స్కి. ఇది మెయిన్ సిటీ అండి, కాంప్లెక్స్ దగ్గరలో ఉన్నటువంటి మెయిన్ సిటీ మాట ఇది. ఇక్కడ నుంచే ఇంకా సిటీ ఎక్స్టెన్షన్ అనేది ఇటు మధురవాడ, ఇలా గాజువాక, ఇలాగా పూర్ణ మార్కెట్ అన్ని ఇక్కడ నుంచే మనము స్ప్రెడ్ అవ్వచ్చు. దీని ద్వారకా నగర్ బస్ స్టేషన్ అంటారు. మన దగ్గరలో ఉన్నాము. కాంప్లెక్స్ పేరు ద్వారకా నగర్ అంటారు. మన యాక్చువల్గా ఏరియా పేరు ద్వారకా నగర్. గురుద్వారా నుంచి మనం ద్వారకా నగర్ కాంప్లెక్స్కి మనం వెళ్తున్నాం అన్నమాట. సో ఈ సైడ్లన్నీ కూడా మనకి షాపింగ్స్ అయ్యి ఉంటుంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు విశాఖపట్నం ఈ విధంగా ఉన్నది. టైము 12 అవుతుంది. 12 o'clockకి సిటీ ఈ విధంగా ఉన్నదన్నమాట. అయితే ఇంకా 10 o'clock అయితే ఇంకా బిజీగా ఉంటుంది. సో చిన్న చిన్న జంక్షన్స్ ఉన్నాయి ఇక్కడ.
కాంప్లెక్స్ దగ్గరకు వచ్చేస్తామండి మనం. సో ఇది కాంప్లెక్స్ ఏరియా. సో యాక్చువల్గా రైట్కి వెళ్ళాలి మనం, కానీ మీకు చూపెట్టాలని చెప్పి లెఫ్ట్ తిరిగి మళ్ళీ టర్న్ తీసుకుంటాను. జస్ట్ కాంప్లెక్స్ ఫ్రంట్ నుంచి తీసుకొస్తాను. యాక్చువల్గా రైట్కి వెళ్తే మనం వెళ్ళే ప్లేస్కి వెళ్ళిపోవచ్చు, కానీ మీకోసం మరి లెఫ్ట్ తిరిగి వస్తాను. ఇది కాంప్లెక్స్ ఏరియా అండి. ఇది మెయిన్ మనకి విశాఖపట్నం ద్వారకా కాంప్లెక్స్ ఏరియా. పైన ఫ్లైఓవర్ ఉన్నది. సో నేను ఓన్లీ కారు ద్వారా వెళ్తుంటే ఏ విధంగా ఉంటుంది అనేది మీకు చూపెడుతున్నాను ట్రావెలింగ్ ద్వారాను. మీకు లాగా వెళ్ళిన తర్వాత మనం రైట్ కట్ అవుతే మళ్ళీ జంక్షన్ ఉంటుంది. రైట్ నుంచి మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్తాము. ఇదంతా కూడా కాంప్లెక్స్ ఏరియానండి. ద్వారకా నగర్ కాంప్లెక్స్ ఏరియా, విశాఖపట్నం. ఇంకా మీరు చూస్తున్నారు కదా, మీరు ఏ విధంగా ఇంకా మీకు కావాల్సిన ఏరియాలు ఏ విధంగా తీయాలి ఏంటి అనేది కూడా నాకు సజెషన్ ఇవ్వండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీకు అద్భుతంగా వీడియోస్ నేను తీయడం జరుగుతుంది. సో ఇది ఒక మళ్ళీ సిగ్నల్ వచ్చింది. సిగ్నల్ దగ్గర ఆగాము. సో సిగ్నల్ ప్రతి ఇంచుమించు నిమిషం 2 నిమిషాలు అలాగా సిగ్నల్స్ అని పడతా ఉంటాయి. సో అంటే ఫ్రెండ్స్, ఈ సిగ్నల్ దగ్గర ఆగాము. కొన్ని విషయాలు మాట్లాడుకుందాము. మనము రీసెంట్లీ ఈ మధ్య నేను ఒకటి గమనించానండి. మిర్చి బజ్జీలు అదేవిధంగా కొన్ని హోటల్స్కి వెళ్తుంటే వాళ్ళ ఆయిల్ ఏం చేస్తారంటే నిల్వ ఆయిల్ కలుపుతున్నారండి. దానివల్ల క్యాన్సర్ వస్తుంది. మీరు గమనించుకుని మీరు మ్యాక్సిమం బయట మిర్చి బజ్జీ వేసేలో అయితే ఇది చూస్తుంటే కనుక ఫ్రెష్ ఆయిల్ వేయండి, ప్రజలకు ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఎందుకంటే ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఎన్ని టెస్టులు చేసినా కూడా మరి వీళ్ళు కొంతమంది తెలుసో తెలియకో మరి పాత ఆయిల్ కూడా నిల్వ ఆయిల్ వేస్తున్నారు. దానివల్ల క్యాన్సర్ వస్తుంది. మ్యాక్సిమం బయట ఫుడ్ తినకుండా ఉండడానికి ట్రై చేయండి. ముఖ్యంగా ఈ మిర్చి బజ్జీల దగ్గర ఎక్కువ ఇవి జరుగుతున్నాయి. చిన్న చిన్న హోటల్స్ దగ్గర కూడా జరుగుతున్నాయి. మీరు కూడా తింటాకి వెళ్ళినప్పుడు వాళ్ళకి చెప్పండి. ఎందుకంటే వాళ్ళకి అవగాహన ఉంటుందా లేదా అనేది నాకు కొద్ది డౌట్గా ఉన్నది. నేను చెబుతున్నాను. సో నేనైతే మ్యాక్సిమం ఈ ఆయిల్ ఫ్రై చేసి టిఫిన్స్ మానేశాను. సో ఎందుకంటే మనం చెప్పినా కూడా వాళ్ళు అదే ఆయిల్ని వేస్తాను, నిల్వ ఆయిల్ని. దానివల్ల క్యాన్సర్ అయితే వస్తుందండి. చాలా డేంజరస్. కొన్ని మనము సమాజానికి చెప్పవలసినవి ఖచ్చితంగా ఉంటాయి. మీరు కూడా, ఎందుకంటే ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఎంత చెప్పినా వాళ్ళది కాదు, బాధ్యత మనది కూడా ఉన్నది. మనం కూడా బాధ్యతగా తీసుకుని వీళ్ళకి చెప్తూ ఉండాలి, చెప్తూనే ఉండాలి. ఎందుకంటే అది అవగాహన కల్పించాలి తప్ప మనం ఏం చేయలేము. మ్యాక్సిమం తింటాం మానేయడం బెస్ట్. కానీ వాళ్ళు కూడా బిజినెస్ అవ్వాలి కాబట్టి వాళ్ళని కూడా మనం ఈ విధంగా చేయండి అని సలహా ఇస్తే వాళ్ళు కూడా మారుతారు. చూసారా, చాలా సేపు నుంచి మనం ఫ్రెండ్స్ ఇది మనం ఈ యొక్క డాక్ యార్డ్కి వెళ్ళే రూట్ ఇది. మనకు కొత్తగా రూట్ ఇచ్చారు. ఎందుకంటే అక్కడ ఫ్లైఓవర్స్ వేస్తున్నారు కాబట్టి మనం ఈ కొత్త రూట్లో మనం డాక్ యార్డ్ నుంచి ఏరాడ అలాగే గాజువాకి వెళ్ళే రూట్ మాట ఇది. సో చూడండి, ఈ రూట్ కూడాను ఈ లొకేషన్స్ అంటే ఇవి అందరూ చూపెట్టరండి. ఎందుకంటే మెయిన్ ఎక్కడ కైలాసగిరి ఉన్నది, కైలాసగిరి అందరూ చూపెట్టేస్తారు. అలాగే ఏరాడ బీచ్ని అందరూ చూపెట్టేస్తారు. మరి ఈ మధ్యలో ఉన్న ప్లేస్లో ఎవరు చూపెడతారో ఆ చూపెట్టేవాడిని నేను మాట. సో కాబట్టి ఒక కొత్త ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను. ఎందుకంటే రూట్లు ఏ విధంగా ఉన్నాయి మనకి, ఇండియన్ రోడ్స్ నుంచి ఏ విధంగా వెళ్ళొచ్చు, ఎక్కడికి వెళ్ళొచ్చు అనేది మనకి మీకు చూపెడతాం జరుగుతుంది. ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే నేను కాంప్లెక్స్ నుంచి బయలుదేరి నేను ఈ యొక్క కాన్వెంట్ జంక్షన్ నుంచి మన ఫ్లైఓవర్ ఎక్కి దిగి అప్పుడు ఈ విధంగా వెళ్తాను అనమాట అండి ఈ రూటు. సో ఎందుకంటే మీకు కంటిన్యూషన్గా ఏ వీడియోలు పెట్టినా సేపు మీరు ఒక రోజు చూడలేరు కాబట్టి నేను పార్ట్ కింద పెడతాను. సో మ్యాక్సిమం మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం ఒకే వీడియో కొంత తీసి కూడా మీకు ఏదో పెడతాను. ఇదైతే ఈ విధంగా ఉంటాయండి రూట్లు. మనం ఈ యొక్క డాక్ యార్డ్ రూట్కి మనం ఎంటర్ అవుతుంది అన్నమాట ఇప్పుడు. ఎందుకంటే అక్కడ ఫ్లైఓవర్స్ కట్టడం వల్ల మనకు రూట్ వేరేగా ఇచ్చారు. ఇది యాక్చువల్గా ఈ రూట్ కాదు, వేరే రూట్ని వెళ్ళాలి.
కాకపోతే మనకు ఇప్పుడు అవకాశం ఇదే ఉంది కాబట్టి ఈ రూట్. ఇప్పుడు ఎవరన్నా కొత్త రూట్లో రావాలంటే కాంప్లెక్స్ నుంచి అలాగా కాన్వెంట్ జంక్షన్ నుంచి ఇలా పైకి వచ్చి మీకు ఫ్లైఓవర్ దిగిన తర్వాత స్ట్రైట్గా వచ్చిన తర్వాత ఫ్లైఓవర్ దిగిపోయిన తర్వాత లెఫ్ట్ రూట్ ఉంటుంది అన్నమాట. ఆ రూటే ఈ రూట్ మనం వెళ్తున్న రూట్. సో ఇవన్నీ కూడా మరి ఇక్కడ ఎక్కువ ఈ ఆయిల్ కంపెనీలు అవి ఉన్నాయి. ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియా ఇది. సో లారీలు ఈ విధంగా వెళ్తాను చూడండి. సో ఈ విధంగా మనం జాగ్రత్తగా చూసుకుంటూ రావాలి. ఎందుకంటే కొంతమంది ఫోన్లు మాట్లాడుకుంటూ కూడా మనకి అడ్డంగా వచ్చేస్తుంటారు. సో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఏంటంటే మనం మాట్లాడతాం కానీ అన్నీ చూసుకోవాలండి. 360 డిగ్రీస్లో చూసుకుంటూ ఉండాలి. సో మీరు ఈరోజు మన కారులో మీరు అందరూ కూడా కూర్చుని చూస్తున్నారన్నమాట. డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్నట్టు ఫీల్ అవ్వాలి. సో ఇది ఒక కొత్త ప్రయత్నం అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా నాకు సజెషన్స్ ఇవ్వండి. ఇంకెలాగా మీకు ఏం కావాలి, ఏ విధంగా ఉంటుంది అంటే ట్రావెలింగ్లోనే నేను మొత్తం రోడ్ ట్రావెలింగ్ ద్వారా, కార్ ట్రావెలింగ్ ద్వారా మొత్తం ఇండియా అంతా కూడా ఎన్ని సంవత్సరాలు పట్టినా మ్యాక్సిమం నేను అన్ని ఏరియాలని మీకు చూపెట్టాలనేది నా కోరిక. సో ఈ యొక్క ప్రయత్నంలో సక్సెస్ అవ్వాలని కోరుకోండి. ఇంకా మీ సజెషన్స్ మీరు యొక్క కామెంట్ రూపంలో నాకు ఇవ్వండి. మీరు ఎంతమంది లైక్ చేస్తారో అన్ని విధాలుగా ఈ మన యొక్క ఛానల్ కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సో ఇది ఒక ఏరియా అండి. ఈ ఏరియా అంతా కూడా మరి ఇక్కడ ఆయిల్స్ ఉన్నాయి. ఆయిల్ కంపెనీలు, పెట్రోల్ బంకులు ఇంకన్నీ ఉన్నాయి. ఎక్కువ లారీలు అవి వెళ్తున్నాయి. చూస్తారు కదా, ఇక్కడ ఆయిల్ కంపెనీలు ఉన్నాయండి ఎక్కువ. మ్యాక్సిమం లారీలే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ఇండస్ట్రియల్ ఏరియా మాట ఇది. బాగుంటుందండి. ఇంక మనం ఏంటంటే మనం డైలీ కొత్త ఏరియాలు మీకు చూపెడతాను. సో ఒక డిఫరెంట్గా ఉండాలి కాబట్టి మనం రోజుకు ఒక ఏరియాని ఎక్స్ప్లోర్ చేస్తాం. ఎందుకంటే మనకి చూడని ఏరియాలు మాట ఇవన్నీ కూడా ఎవరు కూడా చూపెట్టరు. ఎందుకంటే ఇంత జర్నీ చేసేది తక్కువ ఉంటుంది. సో కాబట్టి మనం ఇప్పుడు ఒక ఎంటర్ అవ్వము, లోపలికి ఎంటర్ అయ్యి వెళ్తున్నాము. సో ఈ ఆయిల్ కంపెనీ అండి ఇక్కడ కొద్ది కన్ఫ్యూజ్గా ఉంటుంది కొత్త వాళ్ళకి. ఎందుకంటే రూట్ మార్చారు. ఈ రూటు యాక్చువల్గా నాకు ఇదే ఫస్ట్ మాట నేను రావటం. ఎందుకంటే ఈ ఏరియా అవసరం ఉంటుంది కదా నాకు. మనకు వేరే ఏరియా నుంచి వెళ్ళేవాళ్ళము, డాక్యార్డ్ మీదకి వెళ్ళేవాళ్ళము. ఇప్పుడు డాక్యార్డ్ మధ్యలో నుంచి వెళ్తాం అన్నమాట. అప్పుడు ఇవన్నీ కూడా ఆయిల్ కంపెనీలేనండి, ఆయిల్ కంపెనీ మాట. సో కాబట్టి నేను చేసే ప్రయత్నము ఏంటంటే ప్రతి ఒక్కలో కూడా రోడ్డు ద్వారా మనం కారు ద్వారా ట్రావెలింగ్ చేస్తుంటే పక్కన ఉన్న ఏరియాస్ ఎలాగుంటాయి అనేది చూపెట్టడమే నా యొక్క బాధ్యత, నా ఉద్దేశం కూడా. మీరు అనుకోవచ్చు దిగి చూపెడితే బాగుంటుంది కదంటే, దిగి చూపెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఆ వీడియోలు కూడా మీరు చూడవచ్చు, వాళ్ళని ఎంకరేజ్ చేయండి. సో కాబట్టి నేను ఏంటంటే రోడ్డు మీద వెళ్తాం మొత్తం అన్ని ఏరియాలు మొత్తం. అంటే సపోజ్ ఢిల్లీ ఉంది, ఢిల్లీకి మధ్య బోల్డ్ ఏరియాలు ఉన్నాయి. అన్ని కారు ద్వారా ఎవరు చూపెడతారు? నేను చూపెడతాను. ఢిల్లీ వెళ్తాను, ముంబై వెళ్తాను, కలకత్తా వెళ్తాను. సో అన్ని స్టేట్లో వెళ్తాను అన్నమాట. మణిపాల్ వెళ్తాను. ఇవన్నీ మనకి ఎన్నైతే ఉన్నాయో అన్నీ కూడా కారు ద్వారా ఒక్క ఇంచు కూడా ఆఫ్ చేయకుండా తీసుకెళ్తాను అనమాట. అందుకని ఏంటంటే మీకు పార్ట్లుగా చూపెడతాను. మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ మనకి నేవల్ డాక్యార్డ్ ఉన్నదన్నమాట. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అయితే చూస్తున్నారు కదా ఇండస్ట్రీస్ ఉన్నాయి. యాక్చువల్గా ఇక్కడ అంతా కూడా నేవీ కంట్రోల్ ఉంటుందండి. ఇక్కడ చూడండి రైట్ సైడ్ ట్రైన్ ఎలా ఉన్నదోనో ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి మరి ట్రైన్ ద్వారా అనేక స్టేట్లో ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. ఈ యొక్క కోళ్ళు, బొగ్గు వస్తుంది, ఐరన్ వెళ్తుంది, ఇంకా చాలా రకాలుగా ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. ఇవన్నీ కూడా లెఫ్ట్ సైడ్ ఉన్నాయన్నీ కూడా మన నేవీకి సంబంధించి అన్నమాట అండి. రైట్ సైడ్ ఏంటంటే ఇండస్ట్రియల్స్ ఉన్నాయి. ఇదంతా నేవీ కంట్రోల్ ఉంటుందండి లెఫ్ట్ సైడ్ అంతా కూడా. చూడండి ఫ్రంట్ ఏదో పెద్ద మనకి ఒక కంపెనీ కనపడుతుంది, ఆయిల్ కంపెనీ ఏదోను. సో సంథింగ్ ఇవన్నీ కూడా కంపెనీలు ఉన్నాయండి రైట్ సైడ్ ఇండస్ట్రియల్ సంబంధించి. లెఫ్ట్ సైడ్ అయితే బయటికి ఇదే డాక్యార్డ్ మాట, డాక్యార్డ్ రూట్ అంటారు దీన్ని. సో ఈ డాక్యార్డ్ రూట్లో చూడండి చాలా అందంగా ఉంటుంది.
లెఫ్ట్ సైడ్ అంతా కూడా నేవీకి సంబంధించిందండి, రైట్ సైడ్ అంతా కూడా మనకి కంపెనీకి సంబంధించింది. ఈ విధంగా ఉంటుంది వ్యూస్. చూడండి లెఫ్ట్ సైడ్ కూడా మనకి నేవల్ డాక్ యార్డ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్. ఇవన్నీ కూడా